తన బిడ్డల యొక్క మొరను ఆయన నిత్యము చెవియొగ్గి ఆలకిస్తాడు కాబట్టి ఆయన మేఘముల మీద దిగివచ్చి వారిని ఆయన రక్షిస్తాడు కాబట్టి తన మందిరములో నేను వెళ్ళి అన్నాలాగా మొర్రపెట్టుకుంటాను. యెహోషాపాతులాగా వెళ్ళి ఆయన పాదాల దగ్గర సాగిలపడి ప్రార్థన చేస్తాను. హిజ్కియాలాగా ఇదిగో నా యొక్క ఆ ముఖమును గోడకు తిప్పుకొని నా గదిలో మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారానే జయమును పొందుకుంటాను. నిస్సహాయుడిగా లేకపోతే కృంగిపోయిన వాడుగా నేను పడిపోను. వై వరీ వెన్ యు కెన్ ప్రే. మొట్టమొదటి మాట ఏంటంటే తెలుసా? సఫరింగ్. అక్కడ రాసిన మాట లెట్ హిమ్ ప్రే. ఏంటట? లెట్ హిమ్ ప్రే. అతడు ప్రార్థన చేయవలెను. అతడు ప్రార్థన